అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎటువంటి హడావిడి లేకుండా ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు లంచ్ బాక్స్లోకి ఈ రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైతే ఒక్క మెతుకు కూడా లేకుండా బాక్స్ అయితే ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ. మరి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక పొటాటోని పైన పీల్ అవుట్ చేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద కట్ చేస్తే కాస్త టైం పడుతుంది ఉడకడానికి, కాబట్టి చిన్న కట్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి త్వరగా. అలాగే దీనిలోకి ఒక క్యారెట్ కూడా పైన పీల్ అవుట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపినట్లయితే మనకి ఈజీగా కుక్ అయిపోతాయి. ఇంకా త్వరగా కుక్ అవ్వాలంటే దీనిలోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా పైన ఒకసారి మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మనకి ఈ ఆలు అలాగే క్యారెట్ కూడా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఆలు అనేవి మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి అనమాట. ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి ఆలు అనేది చూడండి ఈ విధంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ వేసాను, మీరు కావాలంటే కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకుందాం. అలాగే వేసినట్టు చిన్నగా దాల్చిన చెక్క వేసుకుందామండి. అలాగే చిన్న స్టార్ ఫ్లవర్ ముక్క కూడా వేసేసుకుందాం. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీనిలోకి కాస్త జీలకర్ర వేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సన్న కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్క కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుందాం. 2 చిన్న ముక్కలుగా తీసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసుకుందాం. బాగుంటుంది అన్నమాట, వేసుకోకపోయినా కూడా పర్లేదు. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకుని వేసుకున్నాక దీనిలోకి ఒక 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే దీనిలోకి కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలు క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాం. అలాగే దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ ఆలుకి క్యారెట్కి పట్టేలాగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకున్నటువంటి రైస్ని కూడా ఒక కప్పు, అంటే నేను 1/2 కేజీ రైస్ వేస్తున్నాను. ఇక్కడ రైస్ని ఉడికించిన తర్వాత కాస్త చల్లారనిచ్చి ఇలా పొడి పొడిగా చేసుకొని దీంట్లోకి వేసేసుకుంటాను అనమాట. మనం కలిపేటప్పుడు ఈజీగా ఫ్రీగా ఉంటుంది రైస్ అనేది. సో ఇలా వేసుకున్నాక ఇంకా కాస్త టేస్ట్ ఎక్కువ ఉండాలంటే దీనిలోకి కొద్దిగా, అంటే అరచెక్క వరకు నిమ్మరసం వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి రైస్ అంతా కూడా టాస్ చేసుకుందామండి. అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. పిల్లలకి ఎటువంటి హడావిడి లేకుండా ఉదయాన్నే ఈ విధంగా రైస్ చేసుకొని పెట్టేయచ్చు బాక్స్లలో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క మెతుకు కూడా లేకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా అంతా కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కాసేపు వదిలేద్దామండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా రైస్కి చక్కగా పట్టేస్తాయి అన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత తీసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని కాస్త చల్లిన తర్వాత ఇలా బాక్స్లోకి పెట్టేసేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మీ దగ్గర క్యారెట్ లేకపోయినా ఓన్లీ పొటాటోతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు, లేదంటే రైతా కూడా చేసి పెట్టవచ్చండి. రైతాతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మరి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు, పొద్దున్న ఎటువంటి హడావిడి లేకుండా. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.